రామడుగు మండలంలో వైకుంఠరథం ఘనంగా ప్రారంభోత్సవం. కీర్తిశేషులు తోట బుచ్చమ్మ వెంకటయ్య గార్ల జ్ఞాపకార్థం తోట సత్యం ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో రామడుగు మండలంలో వైకుంఠరథాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అంతిమయాత్రల నిర్వహణకు ఈ వైకుంఠరథం ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సామాజిక సేవకులు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ప్రజలకు ఉచితంగా లేదా అందుబాటులో సేవకు ఈ వైకుంఠరథాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి మాది నేటివ్ రామడుగు అండి. రామడుగు కరీంనగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మండల హెడ్ క్వార్టర్ నాది. నా పేరు తోట సత్యం, మా నాయన పేరు తోట వెంకయ్య, ఆయన తోట బుచ్చమ్మ. నేను చిన్న కొడుకు కాబట్టి నేను అమెరికాలో 30 సంవత్సరాల నుంచి స్థిరపడ్డా కాబట్టి నా ఊరికి సహాయం చేయాలని నాకు ఒక ఆశ. అది ఏంటంటే నేను ఆ ఊరికి సహాయం చేయాలంటే ప్రతి ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను బట్టలు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి పైసా ఇవ్వలేను, కాబట్టి బియ్యం ఇవ్వలేను. కాబట్టి నేను ఒక దివ్య దృష్టితో ఆలోచించి నాగశేఖర్ తరఫున అడ్వైస్ తీసుకొని దీన్ని ఒక ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్ ఇచ్చేసి, బాడీ ఫ్రీజర్స్ ప్రతి ఇంటికి జననం మరణం ఉంటది కాబట్టి ఇది అందరికీ పనిస్తుంది. ప్రతి ఇంట్లో జననం మరణం ఉంటది. ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్, ఎందుకంటే చాలా మంది పిల్లలు సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి బాడీ డీకంపోజ్ అయింది కాబట్టి కాకుండా ఫస్ట్ అది చేసాం. తర్వాత మండలం అంతా ఒక శవాన్ని కింద వేయకుండా చేసేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. 5 ఫ్రీజర్లు ఇచ్చేసిన మండలం అంతా. ఈ రోజు మండలంలో ఒక్క శవాన్ని కూడా కింద వేయకుండా వరిగడ్డిలో పాత సాగులు వేయడం లేదు. తర్వాత మా ఊరికి రామడుకు మన 2026 జనవరి 1 రోజు కూడా మంచిగా కొట్టిందని 2 స్కీమ్లు ఇచ్చినాం. ఆ స్కీమ్లు ఏంటంటే ఎవరైనా చనిపోతే కూడా 10,000 రూపాయలు ప్రతి దాన ఖర్చులకు, ఎందుకంటే కొంచెం మంది ఖర్చులు ఉండవు, 10,000 రూపాయలు వాళ్ళకి తీసుకు 10,000 రూపాయలు 10 నిమిషాలు వచ్చేటట్టు అరేంజ్ చేసేసినాం. తర్వాత మళ్ళీ శేఖర్ గారు మళ్ళీ తర్వాత అనుకుని మనకి కొంచెం మోసవాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి దానికి వైకుంఠరథం మనకు అడ్వైజ్ చేసింది శేఖర్. చేయంగానే నేను తప్పకుండా దీని గురించి మరి కొంచెం ఫ్యామిలీతో వచ్చి ఇది చేపించి ఇది రామడు గ్రామ సర్పంచ్ మోహిత్ సర్పంచ్ గారికి అందరి చేయాలని నా సభ్యులు కూడా ఉన్నారు, నా కమిటీ సభ్యులు. అండ్ సముద్రాల శ్రీనివాసు, చందానీలు, కరుణ శ్రీనివాసు అండ్ వెంకటేష్ అండ్ జెట్పల్లి అశోక్, రామకృష్ణ నా కమిటీ సభ్యులు కూడా వాళ్ళు నన్ను మాట్లాడారు. వాళ్ళ తరఫున వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మండలం అంతా వాడుకోవచ్చు, ఎవరికి అవసరం ఉన్నా వాడుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు సర్పంచ్ గారికి ఫోన్ చేయొచ్చు, మా కమిటీ మెంబర్స్ ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రీజర్ ఎట్లా తీసుకెళ్తుందో దీన్ని కూడా మీరు అందరు తీసుకెళ్తే నా సేవా కార్యక్రమం మండలం అంతా ప్రతి ఇంటికి సేవలను ఆలోచించి ఈ కార్యక్రమం చేసినందుకు మా నాయన అవ్వకు ధన్యవాదాలు. ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు, ఈ ఊరు కూడా మాకు ఇంత జన్మ. ఈ రోజు రామడుగు నివాసి నిరుపేద కుటుంబంలో జన్మించి తోట బుచ్చమ్మ వెంకయ్య గారి కుమారుడు తోట సత్యం గారు, వారి సతీమణి, వారి పిల్లలతో సహా అమెరికా నుండి రామడుగు మండల కేంద్రానికి వచ్చి ఈరోజు వైకుంఠ రథాన్ని ప్రజల ముందు ఇవ్వడం జరిగింది. చదువు లేని పిల్లలు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం విషయంలో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తోట సత్యం గారికి మా హృదయపూర్వకంగా మా రామడుగు గ్రామ పక్షాన, మండల పక్షాన, వారి కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ రామడుగు మండలంలో దాదాపు ఇప్పటి వరకు ఒక్క డెడ్ బాడీ ఫ్రీజర్ కూడా లేదు. మేము చెప్పగానే రామడుగు కేంద్రంతో పాటు 5 డెడ్ బాడీ ఫ్రీజర్లను 22 గ్రామాలకు సరిపడే విధంగా డెడ్ బాడీ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల 2,000 రూపాయలు పెంచడం కూడా సత్యం గారు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో డబ్బులు కట్టిన పరిస్థితి కొందరికి టాబ్లెట్స్ కూడా మందులు కొనుక్కుందామంటే డబ్బులు లేవు.
అటువంటి కుటుంబాలకు కూడా నేనున్న ధైర్యంగా ఉండి నీ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని, నీ ఇంటికి నేను ఒక అన్న లాంటి వాడిని అని చెప్పి అనేక కుటుంబాలకు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్లకు, మరీ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్తో సహా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా చేయూతనిచ్చిన వ్యక్తి తోట సత్యం గారు. మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులను వాళ్ళ కొడుకులు చూసుకోకుంటే నేనున్న ఒక కొడుకు లాంటి వాడిని అని చెప్పి చాలా మంది వృద్ధులకు కూడా ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, ఒక తండ్రి లెక్క అనేక ఆర్థిక సాయం చేసిన వ్యక్తి తోట సత్యం గారు. నేను ఆయనకు గొప్పలు చెప్పడం లేదు, ఈరోజు వాస్తవంగా నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా నిరుపేద కుటుంబాలకు చేతులొచ్చిన వ్యక్తి. మేము గర్విస్తున్నాం, మా రామడు గ్రామంలో తోట సత్యం గారు, తోట బుచ్చమ్మ వెంకయ్య గారి కడుపులో జన్మించినందుకు మా ఊరు గర్విస్తుంది, మా మండలం గర్విస్తుంది. మేము కూడా వారి ప్రయత్న ధన్యవాదాలు తెలుస్తున్నాం.